నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోంది। ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో నియోజకవర్గం కొత్త రోడ్లతో కలకలలాడుతోంది। ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో 207 కోట్ల వ్యయంతో 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు। ఇప్పటికీ గత 2 ఏళ్లలో 100 కోట్లతో 611 నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి। దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు గణనీయంగా పెరిగాయి। ప్రస్తుతం మరో 70 రహదారుల నిర్మాణంతో పాటు పలు వంతెనలు పనులు వేగంగా కొనసాగుతున్నాయి। విద్యార్థులు, పాఠశాలలకు, భక్తులకు, దేవాలయాలకు, ప్రజలు, ఆసుపత్రులకు సులభంగా చేరుకునేలా రహదారులను అనుసంధానం చేస్తున్నారు। తీర ప్రాంత మత్స్యకారు కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో అక్కడి ప్రజల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం లభించింది। అలాగే వరుస తుఫాన్ల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న అమరవెల్లి రహదారిని పునరుద్ధరించడం ద్వారా రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి। సుమారు 8,000 మంది ప్రజల ప్రయాణ ఖర్చులను తీర్చే కొండవరం రహదారి నిర్మాణం పూర్తి చేశారు। అదేవిధంగా పల్లెపండుగ 2.0 కార్యక్రమం ద్వారా పంట పొలాల మధ్య డొంక రోడ్ల నిర్మాణం చేపట్టి రైతులకు వ్యవసాయ రవాణా సౌకర్యాలను మరింత సులభతరం చేశారు। పలు గ్రామాల్లో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రహదారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు। అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం మౌలిక వసతుల పరంగా కొత్త రూపు సంతరించుకుంటోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు। ఇదే ఈ వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం। మరిన్ని తాజా వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి।